హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నిన్నటి వ్లాగ్ అంటే వెన్స్‌డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్‌లో మార్నింగ్ ఇంకా నిద్ర లేవగానే నిన్న ఏం టిఫిన్ చేశారు అని చూస్తే ఇంకా ఓట్స్ చేస్తున్నారు. ఓట్స్‌తో పెరుగన్నం అదే దద్దోజనం లాగా చేస్తున్నారండి తిరువాత పెట్టి. ఇది భలే టేస్టీగా ఉంటుంది తినేదానికి. ఇంకా డెలివరీ అయ్యాక మనకు మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉండాలంటే ఓట్స్ లాంటివి తింటే కూడా చాలా మంచిదని చెప్తా ఉంటారు కదా. అందుకని ఓట్స్ ఇలా అప్పుడప్పుడు పెరుగన్నం లాగా ఇంకా మసాలా ఓట్స్ కూడా అప్పుడప్పుడు తింటా ఉంటాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. తర్వాత ఇంకా క్యారీ కోసం చేసిన ఎగ్ రైస్ అనేది ఉంది. ఇది కూడా కొంచెం అమ్మ ఎత్తి పెట్టినారండి నా కోసము. ఇంకా చింతపండు కూడా నానేస్తున్నారు. ఫిష్ తెచ్చున్నారంట. ఫిష్ కూడా చాలా మంచిది కదండి బాలింతలకు. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది కూడా ఫిష్ కూడా తింటా ఉంటాను. ఇంకా మీకు ఒక పొడి చూపిస్తున్నానండి. ఇది అమ్మ ఇంట్లోనే తయారు చేశారు. డెలివరీ అయిన తర్వాత కరివేపాకు పొడి అనేది పెడతా ఉంటారు కదండి అన్నంలో. ఒక ముద్ద ఫస్ట్ ముద్దకి కరివేపాకు పొడి వేసుకొని అందులో నెయ్యి కూడా వేసుకొని తింటా ఉంటాం కదా. అలా అమ్మ ఆల్రెడీ కరివేపాకు పొడి చేశారు, అది అయిపోయింది. దీంట్లో ఏమంటే స్పెషల్ కరివేపాకుతో పాటు మునగాకు కూడా వేశారు. మునగాకు, కరివేపాకు, అవిసె గింజలు అవన్నీ వేసి చేశారు. భలే టేస్టీగా ఉందండి ఈ పొడి అయితే. ఈసారి మళ్ళీ ఇంట్లో తయారు చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా రోజు ఇదొక స్పూను వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినేసేది అనమాట. ఇది చాలా బలం కూడా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా అమ్మ పచ్చి కొబ్బరి కొంచెం ఉంటే అది కూడా ఎండబోసారు. ఇంకా ఇట్లా కరివేపాకు ఎక్సెస్ గా ఉన్నప్పుడల్లా ఇట్లా ఎండబెట్టి పెట్టుకుంటారు ఇలా పొడి చేసుకునేకి. ఇంకా ఫిష్ కర్రీ కోసము ఇంట్లో ఫిష్ అంతా రెడీ చేసి పెట్టేశారు అనమాట. ఫిష్ క్లీన్ చేసి పెట్టేశారు కదా. ఇంకా ఫిష్ కర్రీ కోసము మసాలా అనేది కూడా రెడీ చేస్తున్నారు. మన ఛానల్లోనే ఇంకొక రకమైన ఫిష్ కర్రీ కూడా ఉందండి. ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇంకా అమ్మ ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేసారు. అప్పటికి టైం కూడా మార్నింగ్ 9-9:30 అవుతుంది. ఫిష్ కర్రీ అనేది మనము తినేదానికి ఒక 2-3 అవర్స్ ముందు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా మేము మధ్యాహ్నం లంచ్లో తిందామని అమ్మ 9 o'clock అలానే చేసేస్తా ఉందన్నమాట. ఒక పక్క ఫిష్ కర్రీ, ఇంకో పక్క ఫిష్ ఫ్రైకి కూడా అమ్మ రెడీ చేసేసారు. ఇంకా ఫిష్ ఫ్రై ఏమంటే మనకు మసాలా అంతా వేసుకొని ఫిషెస్కి మ్యారినేట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా అలా తినుకోవచ్చు. ఇంకా ఈ ఫిష్ ఫ్రై ఏమంటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రోజు ఒక 2 పీసెస్ తిన్నా మళ్ళీ మరుసటి రోజు పప్పు అలా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఆ మసాలా అంతా ఫిష్ బాగా పట్టి. ఇంకా ఈ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై మన ఛానల్లో ఆల్రెడీ ఇంకొక వీడియోస్ కూడా ఉన్నాయి, అవి పెడతాను. ఇంకా షార్ట్లో కూడా నేను షేర్ చేసినానండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా రెసిపీ డీటెయిల్గా కావాలంటే. ఇంకా మేము ఇక్కడ ఫిష్ కర్రీ కోసం తెచ్చుకున్న ఫిష్ ఏమంటే బంగారు తీగ అంటారు కదా, అది అనమాట. మేము ఎక్కువ బంగారు తీగని ప్రిఫర్ చేస్తాము. ఇంకొంతమంది వంజరం అని, కొరమేనని అవి కూడా తింటా ఉంటారు. బంగారు తీగ ఈ ఫిష్లో ఏమంటే ముళ్ళలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా ఇది మామిడికాయ సీజన్ కదా, మామిడికాయలు వేసి ఫిష్ కర్రీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది నెల్లూరు స్టైల్ అంటారు కదండి, అలా అనమాట. భలే టేస్టీగా ఉంటుంది ఆ మామిడికాయతో ఆ ఫిష్ తింటా ఉంటే. ఇంకా ఇట్లా మ్యారినేషన్ కోసం నాకు ఫిష్ ఫ్రై అంటే ఇష్టం అండి, అందుకని ఇంకొక 2 పీసెస్ ఎక్స్ట్రా వేసి మ్యారినేట్ చేసి ఎత్తిపెట్టుకున్నారమ్మ. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టము, ఫిష్ ఫ్రై అంటే ఇష్టము నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. కొంతమందికి ఫిష్ కర్రీ అనేది సరిగా నచ్చదు, కానీ ఫిష్ ఫ్రై బాగా తింటారండి. కానీ ఫిష్ కర్రీ చేసే విధానంలో చేస్తే టిఫిన్కి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి కూడా భలే ఉంటుందండి ఫిష్ కర్రీ. ఇదో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ టేస్టింగ్ కోసము ఒక ఫిష్ ఎలా ఉందో తినమని వేయించారు ప్లేట్లో. ఈ ఫిష్ కర్రీ మామిడికాయతో, ఆ పచ్చిమిరపకాయతో తింటా ఉంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. చూడండి, బాగా సాఫ్ట్గా కూడా ఫిష్ ఉడికిపోయింది అనమాట. ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ ఫిష్ అనేది ఇష్టమో అది కూడా చెప్పండి. అంటే కొరమేను ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, ఇలా బంగారు తీగ లాంటి ఫిషెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా చెప్పండి. ఇంకా ఈరోజు మా బాబుకి బాత్ రొటీన్ కూడా నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా బాబుకి ఈరోజు తలస్నానం చేయాలనుకుంటున్నాను.
సో మా అమ్మ ఇలా ఆయిల్ బాడీకి ఆయిల్ అంతా పెట్టి మసాజ్ చేసి ఇలా సంతులైన ఆయుర్వేద వాళ్ళ ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. వాటితో మసాజ్ పౌడర్ ఉంటుందంట, అంటే సున్నుపిండి. ఆ సున్నుపిండి కూడా వాడి బాగా మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయించి ధూపం వేస్తాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ సంతులైన ఆయుర్వేద పౌడర్. ఈ సున్నపిండి చాలా స్మూత్ గా ఉంటుందండి. బేబీకి హార్ష్ గా ఏముండదు, కెమికల్స్ కూడా ఉన్నావు, చాలా బాగుంటుంది. పాలతో కానీ పెరుగుతో కానీ కలిపి బేబీకి అప్లై చేయొచ్చు. ఇంకా తలస్నానం చేసినప్పుడల్లా అమ్మ దిష్టి తీస్తారండి, అదే చూపించాను ఆ ప్లేట్ లో వాటర్ ఎర్రనీళ్ళు. నెక్స్ట్ ఇంకా తలస్నానం అయిపోయింది, బాబుకి ధూపం వేస్తున్నాము. ఆ ధూపంకి ఫస్ట్ కస్తూరి పసుపు అనేది వాడుతున్నాం, అది ఎందుకంటే బేబీకి జలుబు చేయదంట. నెక్స్ట్ అలానే నేను చూపించాను కదా సంతులన ఆయుర్వేద వాళ్ళది ధూపం పౌడర్, అది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అంటే వాము అలాంటివి వాడున్నారు దాంట్లో, ఇంగువ వాము అలాంటివి వేయడం వల్ల బేబీకి జలుబు లాంటిది ఉండదు, దిష్టి కూడా పోతుందంట ధూపం వేస్తే. సో తలస్నానం చేసినప్పుడల్లా అలా ధూపం వేస్తాము. ఇంకా బాగా నిద్రపోతున్నారండి. ఇంకా ఈరోజు మధ్యాహ్నంకి మేము సంగటి చేసుకున్నామండి. ఇది చేపల పులుసుకి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇదంటే చాలా ఇష్టం సంగటి చేపల పులుసు చెప్పండి. తర్వాత ఇంకా మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాక పూలు వచ్చాయండి ఇంటి దగ్గరికి. 100 గ్రాములు 30 రూపాయలు ఏమో అంటున్నారు. ఇంకా ఎట్లానూ శుక్రవారం ఉంది కదా, దేవుడికి పనికొస్తాయని ఇంకా పూలు తీసుకున్నాము. ఇది అమ్మ కట్టిందండి పూలు. అమ్మ చూడండి ఎన్ని కట్టిందో. నేను అమ్మ కంటే ముందు స్టార్ట్ చేసా కానీ చాలా కొన్నే కట్టగలిగాను, అమ్మంత ఫాస్ట్ గా నేనైతే కట్టలేకపోయాను. ఇంకా నాకు అంగన్వాడీలో మిల్క్ ఇచ్చారండి. ఆ మిల్క్ ఏమంటే డైరెక్ట్ గా తాగాలంటే అంత టేస్టీగా అనిపించదు, కానీ టీ కాఫీకి అయితే చాలా బాగుంటుంది. అమ్మ ఒకసారి టీ పెట్టారు, అప్పటి నుంచి అది టీ లాగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈవినింగ్ టైం టీ పెట్టుకున్నాము. ఈ మిల్క్ లో ఏమంటే వాటర్ ఎక్కువ మిక్స్ చేయకుండా ఆ మిల్క్ లోనే టీ పౌడర్ వేసేసి ఎక్కువ కాంచకుండా లైట్ గా వేడి చేసుకుంటే, మరీ ఎక్కువ మరగ పెట్టేసామనుకోండి అది మాడిపోతుంది. సో లైట్ గా వేడి చేసుకొని ఒక పొంగుకి ఆపేసుకుంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నైట్ కి మేము ఫిష్ ఫ్రై చేసుకొని దోశ వేసుకొనేసి, అలానే ఫిష్ కర్రీ కూడా ఉన్నది కదా, ఆ ఫిష్ కర్రీతో తినేసాము. అంతే అండి ఈరోజు రొటీన్ వ్లాగ్. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏదో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. చూడండి ఫిష్ ఫ్రై ఎంత క్రిస్పీగా వచ్చేసింది. ఈ వ్లాగ్ నచ్చిందా అండి మీ అందరికీ? మీకు అంతా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోస్లో ఇలా రెసిపీస్ ఇంకా ఏదైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను షేర్ చేస్తానండి. థ్యాంక్స్ అండి.